ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో షాక్ ఇచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఇటీవల అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఇందుకు ఈసీ అనుమతించలేదు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో షాక్ ఇచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఇటీవల అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఇందుకు ఈసీ అనుమతించలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే ఇప్పటికే డీజీపీ మార్పుపై సంచలన ప్రకటన చేసిన ఈసీ ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్పై ఆకస్మిక ఆదేశాలకు గల కారణాలేంటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈసీ మరోసారి కొరడా జులిపించిందని చెప్పుకోవచ్చు. అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అమలు చేసే విధానాలని మొదటగానే ప్రభుత్వం సూచించడం జరిగింది. అయితే ఎన్నికల ఎన్సీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విధి విధానాలని యథావిధిగా అమలు చేసుకోవచ్చు. కొత్త వాటికి మాత్రం ఎక్కడా కూడా అవకాశం ఉండదు. మరొకసారి కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి కొత్త లబ్ధిదారులు చేకూర్చేటువంటి అవకాశం లేదని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి ఈ సీజన్ లో ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్స్ కావచ్చు, రైతు ఇవ్వాల్సినటువంటి పంట నష్ట పరిహారం కావచ్చు, ఇలాంటి అంశాల్లో కూడా ఈసీ మరొకసారి ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా వాటిపై ఇవ్వడానికి అనుమతి నిరాకరించడం కూడా తెలుస్తుంది. అయితే దీని మీద పూర్తి కూడా గత కొద్ది రోజుల కింద మీద ప్రభుత్వానికి ఈ నెలలో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరపు నుంచి అందజేస్తారు, లబ్ధిదారులకు అందజేస్తుందని గత 2 రోజుల కింద లేఖ కూడా రాశారు. ఆ లేఖ మీద ఈసీ స్పందిస్తూ కూడా ఈసారి అంటే ఎన్నికల ఎన్సీసీ మోడల్ కూడా కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇది చెల్లింపులు చేయడానికి అవకాశం లేదంటూ కూడా ఈసీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సంపత్. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగానే ఈసీ సంక్షేమ పథకాలను నిలిపివేసినట్టు అనుకోవాలా, లేకపోతే దీని వెనుక మరీ ఏదైనా కారణం ఉందా? ఎన్నికల కోడ్ అనే దాని మీద మాత్రమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదట్లో ఈ అంశాన్ని మనం సరిగ్గా పరిశీలించినట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఎన్నికలకు నిబంధనలు ఆ నియమావళి ఏదైతే ఉంటుందో అందులో అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అప్పుడు అంటే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందు మొదలు పెట్టిన ప్రతిదీ కూడా అమలు అయ్యేటువంటి విధానం ఉంటుంది. తర్వాత ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏదంటుందో అది ఆ నిబంధనల ప్రకారమే ఉంటుంది. కాబట్టి ఇది ఎంసీసీ అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఇది వాయిదా వేస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా దీన్ని అంటే పోలింగ్ తర్వాత మరొకసారి ఇది షెడ్యూల్ చేస్తారా, లేదు అంటే కనుక ఇప్పట్లో ఈ అంశాన్ని మళ్ళా ఈ షెడ్యూల్ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి షెడ్యూల్ చేయడం వేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఈసీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం స్పందన ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం సీఎస్ దీని మీద గత కొద్ది రోజుల కింద లేఖ రాశారు కాబట్టి అయితే సంక్షేమ పథకాలు అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అందించాల్సినటువంటి అంశం. అంతేకాకుండా ప్రస్తుతం లబ్ధిదారులు అందరూ కూడా అంటే దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా యథావిధిగా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిపిటీల ద్వారా ఆ సంక్షేమ పథకాలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రభుత్వమే దీని బాధ్యత వహిస్తూ కూడా డిపిటీల ద్వారా ఈ అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ఇప్పుడు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని అడ్డుగా ఉండడంతో ఈ చెల్లింపులు చేయడానికి కుదరదు అని చెప్పేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని యథావిధిగా కట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పడానికి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.